ఛత్రపతి శివాజీ మహారాజ్కి స్వయంగా ఖడ్గాన్ని ప్రసాదించిన ప్రత్యక్ష దైవం. ఈ ఆలయాన్ని దర్శిస్తే ధైర్యం, విజయం, శత్రుభయం తొలగిపోతాయని కోట్లాది మంది భక్తుల విశ్వాసం. ఈ దివ్యక్షేత్రం ఎక్కడో మీకు తెలుసా? 51 శక్తిపీఠాలలో ప్రముఖ శక్తిపీఠం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారీ. ఈ రోజు మనం మహారాష్ట్రలోని ధారాషివ్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ తుల్జాపూర్ భవానీ అమ్మవారి ఆలయాన్ని దర్శనం చేసుకుందాం. ఛత్రపతి శివాజీ మహారాజుకు విజయాన్ని ప్రసాదించిన అమ్మవారు ఎవరు? ఎందుకు లక్షలాది మంది భక్తులు తుల్జాపూర్ భవానీ అమ్మవారిని దర్శించడానికి వస్తారు? ఇక్కడ ఉన్న అమ్మవారి విగ్రహం మిగతా ఆలయాల కంటే ఎందుకు భిన్నంగా ఉంటుంది? తెలుసుకోవాలంటే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము హైదరాబాద్ నుంచి బీదర్ మీదుగా మహారాష్ట్రలోని ఈ తుల్జాపూర్ అమ్మవారి దేవాలయానికి అయితే వచ్చామండి. ఎర్లీ మార్నింగే అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళామండి. అమ్మవారి దర్శనానికి వెళ్తుంటే మాకు ఇక్కడ చాలా మంది గాజులు అమ్ముతూ కనిపించారండి. ఈ గాజులని అమ్మవారికి సమర్పించి వేసుకోవడం జరుగుతుంది. మహారాష్ట్రలోనే ఏకశిలా క్షేత్రంగా పేరొందిన 51 శక్తిపీఠాలలో విశిష్టమైనది. మహారాష్ట్రలోని ధారాషివ్ జిల్లాలో ఉన్న తుల్జాపూర్ అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం. మేము ఈ అమ్మవారి ఆలయానికి దగ్గరగానే రూమ్ తీసుకున్నామండి. వాకబుల్ డిస్టెన్స్ లో మేము అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. కొంచెం దూరంగా రూమ్ తీసుకున్న వారు వెహికల్లో వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ప్రవేశ ద్వారం ఎంత అద్భుతంగా ఉందో. ఈ ద్వారాన్ని చూస్తే ఆలయం ఎంట్రన్స్ లా లేదు కదా, పెద్ద కోట ఎంట్రన్స్ లా మాకు అనిపించిందండి. ఈ ద్వారంలోంచి వెళ్ళడం ఒక అద్భుతం అనుభూతిగా చెప్పవచ్చండి. చాలా అద్భుతంగా అనిపించింది మాకైతే. 2 ద్వారాలు అయితే మనకు కనిపిస్తాయండి. ఈ ఆలయ ప్రాంగణంలో మనకు ఒక కోనేరు కనిపిస్తుందండి. దానిని కల్లోల్ తీర్థం అని అంటారు. ఈ పవిత్ర సరస్సులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ పవిత్ర జలాలను ఈ సరస్సులో కలిపారని క్షేత్ర పురాణం చెబుతుంది. దేవి దర్శనానికి ముందు భక్తులు ఈ తీర్థంలో స్నానం చేయడం లేదా నీటిని తలపై చల్లుకోవడం వల్ల పాపాలు తొలగిపోతాయని, మానసిక ప్రశాంతత లభిస్తుందని నమ్ముతారు. చాలా మంది భక్తులు స్నానాధికాలు ఈ కోనేరులోనే చేస్తున్నారండి. నెక్స్ట్ కల్లోల్ తీర్థంలో స్నానం చేసిన తర్వాత ఇక్కడ మనకు గోముఖ తీర్థం కనిపిస్తుందండి. ఇక్కడికి వెళ్ళాలంటే మనం కొంచెం క్యూ లైన్ పాటించాలి. లోపలికి వెళ్ళాలంటే లోపల మనకు ఆవు ముఖం ఆకారంలో ఉండే మనకు ఒక నిర్మాణం కనిపిస్తుంది. ఆ ముఖానికి ఒక రంధ్రం ఉంటుందండి. 24 గంటలు నిరంతరంగా నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. మనమైతే ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళి ఆ గోముఖ తీర్థాన్ని చూద్దాం పదండి. చూడండి, గోముఖం లోపల నుండి మనకు నీరు ధారగా ప్రవహిస్తూ ఉంటుందండి. ఈ ధారని తలపై చల్లుకోవడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. ఈ నీటిని తలపై చల్లుకొని అదే నీటిని ఇక్కడ మనకు ఒక శివలింగం కనిపిస్తుంది. ఆ శివలింగం పైన అభిషేకం చేయడం జరుగుతుందండి. అమ్మవారిని దర్శించే ముందు మనకిక్కడ గణనాథుడు దర్శనమిస్తున్నాడు. ఈ గణపతికి దండం పెట్టుకొని మనం అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాల్సి ఉంటుందండి. ఈ గణపతి దర్శనం తర్వాత మనకు గణపతి ప్రసాదంగా ఒక కంకణాన్ని అయితే ప్రసాదించడం జరుగుతుందండి. ఆ కంకణాన్ని చేతికైతే కట్టుకుంటూ ఉన్నారు భక్తులు. చాలా అద్భుతంగా ఉందండి టెంపుల్ మాత్రం. కోట లోపల గుడి ఉందా, గుడి కోట లోపల ఉందా మనకేం అర్థం కాదు. మొత్తము కూడా ఎత్తైన గోడలు, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ తుల్జా భవానీ అమ్మవారి దర్శనం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. చూడండి, లోపల ఇంకో ప్రవేశ ద్వారం ఎంత పెద్దగా ఉందో. బహుశా ఎక్కడ చూసుండరు ఇలాంటి నిర్మాణాలు. చాలా అద్భుతంగా ఉన్నాయి. మనం ఇప్పుడు మెయిన్ టెంపుల్ లోపలికైతే వెళ్తున్నామండి. మేము ఈ టెంపుల్కి ఫ్రైడే రోజు వెళ్ళామండి. భక్తులు అయితే చాలా మంది ఉన్నారు. అమ్మవారి దర్శనానికి వెళ్లే ముందు ఇక్కడ ఒక అఖండ దీపం కనిపిస్తుందండి. ఆ దీపాన్ని నమస్కరించి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాలి.
మేము ధర్మ దర్శనంకి అయితే వెళ్ళామండి, ఉచిత దర్శనం. ఈ ఆలయం యొక్క స్థల పురాణం ప్రాశస్త్యం గురించి చెప్పుకుందాం. తుల్జాపూర్ అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం. కృతయుగంలో అనుభూతి అనే మహాసాధ్వి తపస్సు చేసుకుంటున్నప్పుడు కుకురుడు అనే రాక్షసుడు ఆమెను తీవ్రంగా వేధించాడంట. అప్పుడు ఆమె భక్తికి మెచ్చి జగన్మాత ఆ రాక్షసుడిని సంహరించి త్వరితగతిలో అంటే వెంటనే వచ్చి రక్షించిందంట. కాబట్టి అమ్మవారికి త్వరితా భవాని అని కాలక్రమేణా తుల్జా భవాని అని పేరు వచ్చింది. అలాగే మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్కి తుల్జా భవానీ దేవి కులదైవం. శివాజీ మహారాజు భక్తికి ప్రసన్నురాలైన అమ్మవారు స్వయంగా దర్శనమిచ్చి శత్రు సంహారం కోసం భవానీ ఖడ్గాన్ని ప్రసాదించారని ఇక్కడ చెబుతూ ఉంటారు. శివాజీ ఏ యుద్ధానికి వెళ్ళినా అమ్మవారి ఆశీస్సులు తీసుకునే బయలుదేరేవారట. అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే చాలా క్యూ లైన్లు అయితే మనం వేచి ఉండాల్సి ఉంటుందండి. మాకైతే చాలా టైం తీసుకుంది అమ్మవారి దర్శనం, కానీ అమ్మవారి దర్శనం మాత్రం చాలా అద్భుతంగా జరిగిందండి. మేము ఈ క్యూ లైన్లో రకరకాల అమ్మవారి యొక్క మొక్కులను అయితే చూసామండి. ఇక్కడ చూడండి, చిన్న పాప ఆకారంలో ఉన్న బొమ్మనైతే తీసుకువచ్చారు. అంటే పిల్లలు కాని వాళ్ళు ఇలాంటి మొక్కులు కూడా చెల్లించుకుంటూ ఉంటారంట. అంతేకాకుండా మహారాష్ట్ర సంస్కృతిలో భవానీదేవికి జోగవా అడగడం ఒక ప్రత్యేకమైన ఆచారం అంట. భక్తులు తమ అహంకారాన్ని త్యజించి అమ్మవారి నామాన్ని స్మరిస్తూ 5 ఇళ్లలో బియ్యము లేదా పిండిని భిక్షగా స్వీకరించి దానితో అమ్మవారికి ప్రసాదం తయారు చేసి నివేదిస్తారంట. మహారాష్ట్రలో 3.5 శక్తిపీఠాలు అంటే 3.5 శక్తిపీఠాలు ప్రసిద్ధి చెందాయి. తుల్జాపూర్ తుల్జా భవానీ పూర్ణ శక్తిపీఠం, కొల్హాపూర్ మహాలక్ష్మి పూర్ణ శక్తిపీఠం, మహూర్ రేణుకాదేవి పూర్ణ శక్తిపీఠం, అలాగే సప్తశృంగి వని అర్ధ అంటే సగం శక్తిపీఠం. 3.5 శక్తిపీఠాల్లో మొదటిది మరియు ప్రధానమైనది ఈ తుల్జాపూర్ క్షేత్రం. గర్భగుడిలో ఉన్న భవానీ అమ్మవారి విగ్రహం సుమారు 3 అడుగుల ఎత్తులో ఉంటుంది. 8 చేతులతో వివిధ ఆయుధాలను ధరించి భక్తులకు అభయాన్ని ప్రసాదించే రూపంలో దర్శనమిస్తుంది. ఈ విగ్రహం స్వయంభూ విగ్రహం అని భక్తులు నమ్ముతూ ఉంటారు. చూడండి, అమ్మవారిని దర్శనం చేసుకోండి, ఎంత అద్భుతంగా ఉందో. తుల్జాపూర్ భవానీదేవి విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉందండి. సాధారణంగా ఆలయాల్లో విగ్రహాలు స్థిరంగా ఉంటాయి, కానీ ఇక్కడ విగ్రహం చలమూర్తి అంటే కదిలే స్వభావం ఉంటుంది. సంవత్సరంలో కొన్ని ప్రత్యేక సమయాల్లో, ముఖ్యంగా నవరాత్రుల ముందు అమ్మవారి విగ్రహాన్ని సింహాసనం నుండి తీసి నిద్రోత్సవం కోసం ప్రత్యేక వేదికపైకి వేంచేపు చేస్తారంట. అమ్మవారి విగ్రహాన్ని మలచిన రాయి శాలిగ్రామ శిల ఎంతో సున్నితమైనది కావడం వల్ల దానికి ఎలాంటి హాని కలగకుండా ఎంతో జాగ్రత్తగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అమ్మవారి నిద్రోత్సవ సమయంలో అమ్మవారికి ఎటువంటి ధూప దీప నైవేద్యాలు ఉండవండి. కేవలం ప్రశాంతమైన విశ్రాంతి మందిరంగా భావిస్తారు. ఈ ఆచారం మరే ఇతర శక్తిపీఠాల్లోనూ మనం చూడలేము. అమ్మవారి దర్శనం తర్వాత మనకు ఇక్కడ చిన్న ఉపాలయాలు కనిపిస్తాయండి. ఇక్కడ జై జగదాంబ ఆలయం అయితే మనకు కనిపిస్తుంది. అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మందిరం అయితే కనిపిస్తుంది. ఈ స్వామిని దర్శనం చేసుకోండి. చాలా అద్భుతంగా ఉంది కదా ఈ ఆలయం. మా వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చూడండి, చుట్టూ కోట లాంటి నిర్మాణం. మాకైతే చాలా అద్భుతంగా అనిపించింది అమ్మవారి దర్శనం. ఈ ఆలయంలో చింతామణి రాయి మరొక ప్రధాన ఆకర్షణ అండి. భక్తులు తమ మనస్సులోని కోరికలు లేదా సందేహాలు అనుకొని ఈ రాతిపై చేతులు ఉంచుతారు. రాయి కుడివైపు తిరిగితే అమ్మవారి అనుగ్రహం లభించి పని పూర్తవుతుందని, ఎడమవైపు తిరిగితే కాస్త నిరీక్షించాలని భక్తుల బలమైన నమ్మకం. ఈ చింతామణి రాయిని పట్టుకోవడానికి మనకు 20 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారండి. ఈ అమ్మవారికి ఇంకో చరిత్ర కూడా ఉందండి. పురాణాల ప్రకారం మాతంగ అనే రాక్షసుడు ప్రజలను ఋషులను హింసించసాగాడు. అప్పుడు దేవతలు ప్రార్థనతో ఆదిపరాశక్తి భవానీ రూపంలో అవతరించి ఆ రాక్షసుని సంహరించింది. అప్పటి నుండి ఈ ప్రాంతంలో భవానీ అమ్మవారు కొలువై భక్తులను కాపాడుతున్నారని విశ్వసిస్తారు. చూడండి, ఆలయ గోపురం చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ అమ్మవారికి పూర్ణం పోలి అంటే బొబ్బట్లు మరియు కోయ నైవేద్యంగా
సమర్పిస్తారు. ఇక్కడ అమ్మవారి దర్శనం ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ లో చూపించడం జరుగుతుందండి లైవ్ లో. ఇక్కడే అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. తెలంగాణ సరిహద్దుల్లో ఉన్నందున తెలంగాణ మరియు మహారాష్ట్ర సంస్కృతులు ఇక్కడ సమ్మేళనంగా మనకు కనిపిస్తాయి. దసరా సమయంలో పెద్ద ఎత్తున బోనాలు సమర్పించడం జరుగుతుంది. ఈ ఆలయం పక్కనే మనకు అమ్మవారికి కట్టించిన చీరలు అయితే మనం ఇక్కడ చూడవచ్చండి. కావాలనుకునేవారు ఇక్కడ అమ్మవారి చీరలని కొనుక్కోవచ్చు. మరి ఈ తుల్జాపూర్కి ఎలా వెళ్ళాలి? హైదరాబాద్ నుండి తుల్జాపూర్ సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. సోలాపూర్ లేదా ధారాషివ్ వరకు రైలు లేదా బస్సులో వెళ్ళి అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా సులభంగా ఈ తుల్జాపూర్ భవానీ అమ్మవారి దగ్గరికి చేరుకోవచ్చు. ఇక్కడికి రావాలంటే ఆశ్వయుజ నవరాత్రుల సమయంలో ఎంతో వైభవంగా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందండి. ఆ సమయంలో వస్తే అమ్మవారి దర్శనం ఎంతో అద్భుతంగా ఉంటుందండి. అమ్మవారి ఆలయం పక్కన శ్రీ ఆదిమాయి ఆదిశక్తి మాతంగి దేవి ఆలయం అయితే ఉందండి. ఆ అమ్మవారి దర్శనం చేసుకొని మనం బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి సంబంధించిన కొన్ని వస్తువులైతే ఇక్కడ మనం షాపులలో చూడవచ్చండి. అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేవారు ఇక్కడ కొనుక్కొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవచ్చు. అలాగే మనం కూడా కుంకుమ పసుపు ఇక్కడ అమ్ముతూ ఉన్నారు, మనం తీసుకోవచ్చు. చూశారు కదా తుల్జా భవానీ అమ్మవారి దివ్య చరిత్ర మరియు మహిమలు. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై భవానీ అని మాకు కామెంట్ చేయండి.